2018 మోడల్ ఇప్పుడు దాకా తిరిగిన రీడింగ్ అని చూసుకుంటే 12,400 కిలోమీటర్లు అయితే తిరిగింది. చాలా తక్కువ రీడింగ్. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ 2-3 వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ మైలేజ్ సరిపాక ప్రెజెంట్ అనేది అమ్మేస్తున్నారు. వెహికల్స్ అయితే సూపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ బండి కొన్నప్పటి నుంచి షోరూమ్ గానీ బలదు భయ. ఫస్ట్ సర్వీస్ కాడి నుంచి ఇప్పుడు దాకా అయితే మనమే చేసాం అన్ని సర్వీసులు. జస్ట్ ఇంజిన్ ఒకటే మార్పిస్తాడు. అంత మించి కానీ బండిలో పని ఉండదు. టైం టు టైం వాటర్ వాష్ చేపించేస్తాడు. బండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బండిలో అయితే 0% రిపేర్. ఓకే, ఇది కానీ మోడల్ కానీ చూసుకుంటే 10/2018. ఇంకా ఇన్సూరెన్స్ డేట్కి వస్తే 22/10/2023 వరకు. ఇంకా 2 years అయితే ఇన్సూరెన్స్ అయితే బండిలో ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా బండికి ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఫైనాన్స్ అయితే ఇంకా 30,000 వరకు ఉంది. ఫైనాన్స్ క్లియర్ చేసి మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా బండి రేట్ విషయానికి వస్తే కింద డీపీకి చెక్ చేయండి భయ. డీపీలో మీకు బండి ఏ మోడల్, బండి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు దాకా ఉంది, ఇంకా బండికి టోటల్ అమౌంట్ అనేది ఎంత కట్టాలి అనేది కొన్ని డీటెయిల్స్ అయితే కింద డీపీలో పెట్టాను. డీపీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే బండి వెహికల్స్ ఫెయిల్ అయిపోయినట్టుగా మీరు అయితే గుర్తించండి. ఓకే, ఒకసారి బండి అవుట్లుక్ అయితే చూడండి భయ. తర్వాత అయితే మిగతా విషయాలు అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అవుట్లుక్ పరంగా చూసేస్తారు కదా. అవుట్లుక్ అనేది బండి పడేయడం కానీ, తోయడం కానీ, రఫ్ యూజింగ్ కానీ, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం ఉండదు. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడు టైం టు టైం ఆయిల్, అదే విధంగా బండి సర్వీస్ కానీ పర్ఫెక్ట్గా అయితే చేపిస్తాడు. బండి నేను ఎంతసేపు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, బండి అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, బండిలో ఉన్న మైనస్లు అయితే కొన్ని చెప్తాను. ఇంజిన్ బీటింగ్ కానీ మీకు చూపిస్తాను. అంటే కొన్ని చిన్నవి మీకు చూపించాల్సింది. ఎందుకంటే బండి మెయింటెనెన్స్ సూపర్గా ఉంటుంది అన్నాం కాబట్టి దీంట్లో కొన్ని చిన్న మైనస్లుగా ఉన్నాయి. ఆ మైనస్లు ఏందో మీకు చెప్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బండిలో జస్ట్ ఇంజిన్ ఆయిల్ వాటర్ వాష్ తప్పితే ఫ్రంట్ డిస్పాచ్ కానీ బ్యాక్ డిస్పాచ్ కానీ బండిలో ఎలాంటి వర్క్ అయితే ఇప్పుడు దాకా నేను బండిలో చేయలేదు. కంపెనీలో కానీ చేపాడు, మన కాడే చేపిస్తాడు. ఈ బండి కానీ పేరు కానీ హరీష్, నా పేరు కానీ హరి. ఓకేనా, టోటల్గా అయితే ఒకసారి బండిలో ప్రాబ్లమ్స్ ఏదో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వెహికల్లో ఉన్న రిపేర్స్ కానీ చూసుకుంటే అసలు రిపేర్స్ అనేది 99% అయితే ఎలాంటి రిపేర్స్ లేవు భయ్యా. ఏదో నేను టెస్ట్ చేశాను కాబట్టి, ఇంకో కొత్త బండి టెస్ట్ చేసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకున్న దీంట్లో ప్రెజెంట్ నేను నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏందో మీకు చెప్తాను. ఆల్మోస్ట్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక పల్సర్ వెహికల్ అమ్మినప్పుడు కానీ దాని గురించి కానీ చెప్పాను. మీకు కింద మీకు యాష్ ట్రాక్లో కనబడి చూస్తారా, వెహికల్ సేల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ వెహికల్ కానీ మీకు కనబడుతుంది దాని లోపల ఫోల్డర్లో. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఏమేమి నోటీస్ చేస్తాను అంటే, మీకు ఒక బండి అమ్ముతున్నప్పుడు నేను ఏంటంటే ఒక క్వాలిటీ బండి తీసుకుంటాను. ఏ చెత్త బండి పడితే ఆ చెత్త బండి తీసుకుని అమ్మాల్సిన అవసరం అయితే నాకు లేదు. క్వాలిటీ బాగుంది అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ ఇప్పించుకుంటే నా కాడన ఒకటే, మన సబ్స్క్రైబర్స్ కాడన ఒకటే అనుకుంటాను కాబట్టి అందుకని మన సబ్స్క్రైబర్స్కి ఇప్పేయాలని చెప్పేసి నేనైతే ఒక ఉద్దేశం పెట్టున్నాను. ఓకే, ఇంకా టోటల్గా చూసుకుంటే దీంట్లో మీకు ఒకటి అర్థం అవుద్ది భయ్య. ఏ బండి మనం కొన్నా సరే మీకు లాస్ట్ ఆ రోజు అడుగుతున్నారు అన్న, ఒక OLXలో వెహికల్ కొనుక్కున్నప్పుడు ఎలా టెస్ట్ చేయాలి ఏందనేది అవన్నీ చెప్తే పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. ముందు బండి అవుట్లుక్ ఒరిజినాలిటీ ఉందా చెక్ చేసుకోండి. బండి పడిందా లేదా, యాక్సిడెంట్ పరంగా ఏమైనా జరిగిందా లేదని చూసుకోవాలి. అది మెకానిక్ అది తెలుస్తుంది. మనం ఫస్ట్ ఈ లివర్ వాజ్గా చూసుకుంటే ఇక్కడ అనేది ముందు రుద్దుకుంటుంది, స్క్రాచెస్ పడతాయి. దీని మీద ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఫస్ట్ లివరు, తర్వాత బంపరు. ఇక్కడ బంపర్ ఈ రెండు చూసుకుంటే ఈ చిన్న ఈ కానీ లేకపోతే ఇంకా 3 years ఇంకా బండి వేస్ట్, ఇంకా ఇంట్లో పెట్టుకోవడమే. ఇంకా చూసుకుంటే మనకి వైజర్ మీద కానీ ఎలాంటి స్క్రాచెస్ అయితే లేదు. ఇంకా మడ్గాడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ముందర టైర్ పొజిషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇంకా మీకు మెయిన్గా చూసుకుంటే ఈ బండి అనేది ఎక్కడ పెట్టారు ఏందో నాకు తెలియదు కానీ మీకు ఇది కనబడి కానీ కనబడదు. ఇక్కడ చిన్న డాట్స్ కనబడుతున్నాయి చూసారా, ఇది చిన్న డాట్స్.
ఇది రబ్బింగ్ పాలిష్ చేసుకోవాలి. రబ్బింగ్ పాలిష్ చేసుకుంటే పోద్ది. ఓకేనా, ఇప్పుడు చేత్తో రుద్దినా సరే గట్టిగా పోద్ది ఇది. ఓకేనా, చూసారా, ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ మధ్యలో పోయింది. ఏడంతా ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి. ఏంటంటే దీని మీద ఏదో చిన్న పెయింట్ పడింది. అంటే పెయింట్ అంటే గాల్లో తేలుకుంటా వచ్చి ఆ పెయింట్ అనేది గతుక్కుంది. ట్యాంక్ మీద లైట్గా వైజర్ మీదగానే ఉంది. అంటే ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే చెప్పాలి. అంటే ఈ రబ్బింగ్ పాలిష్ చేయించుకోవాలి అని చెప్తే ఏంటంటే మన మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుద్ది. హరిన్న బండి చెప్పాడంటే దాంట్లో అన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేసి చెప్తాడు అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇది రబ్బింగ్ పాలిష్ అయితే ఒకటి చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే మనకి బండి పడిందా లేదా అనేది ఇలాంటి చిన్న చిన్నవి చూస్తే తెలుసుకోవచ్చు. ఇంకా ఇంజిన్ వైజ్ గా వస్తే మీకు ఇందాక చెప్పినట్టుగా రీడింగ్ చూడండి 12,400. ఇది ఒరిజినల్ రీడింగ్ భయ, ఒరిజినల్ రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ అని చెప్తాను. రీడింగ్ మార్చుంటే రీడింగ్ గురించి అంత మీకు నోటీస్ చేసి చెప్పను నేను, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను. ఓకే, బండి స్టార్ట్ అయింది. ఇంకా ఇంజిన్ కాడికి వస్తే ఇంజిన్ బండి బోర్ ఉండడం కానీ బండి పికప్ తక్కువ ఉండడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఇంజిన్లో వాల్ సౌండ్ వస్తుంది. వాల్ సౌండ్ అనేది కంపల్సరీగా అన్ని వెహికల్స్ ఉంటాయి. మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా వాల్ సౌండ్ ఉంటుంది. ఇక్కడ ఇంజిన్ కానీ చూసుకుంటే ఇంజిన్ ఇప్పుడు దాకా ఎలాంటి ఓపెన్ లేదు. ఓకేనా, హెడ్ టాప్ కానీ హెడ్ డమ్మీ రబ్బర్ మార్చడం కానీ బోర్ ఓపెన్ చేయడం కానీ క్లచ్ ఓపెన్ చేయడం కానీ ఇది టోటల్గా షీల్డ్ ఇంజిన్. ఓకేనా, ఇప్పుడు దాకా ఇంజిన్లో మనకి ఎలాంటి ఓపెన్ చేయలేదు. అంటే మీరు 12,000 కిలోమీటర్కి ఎందుకు ఓపెన్ చేస్తారు అని చెప్పి అనుకోవచ్చు. కొంతమంది 5,000 కిలోమీటర్ కానీ ఇంజిన్ ఓపెన్ చేస్తారు, అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇది మాత్రం షీల్డ్ ఇంజిన్. ఇంకా నెక్స్ట్ మీకు చెప్పాను బండి పడిందా లేదని చిన్న చిన్న స్క్రాచెస్ పెట్టి ఇంకా మీకు రబ్బింగ్ పాలిష్ చేసుకోవాలని చెప్పాను. ఇంకా బండి ఒకసారి స్టాప్ చేద్దాం బండి. ఓకేనా, ఇంకా డోర్లు డ్యామేజ్ లేవు, సీట్ కవర్లు అంతా బాగానే ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఏదో పిల్లి గోర్లు అయితే పడ్డాయి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే మనకి ఎక్కడగా తెలుస్తుంది అంటే సైలెన్సర్ మీద పడ్డ స్క్రాచెస్ని బట్టి బండి పడిందా లేదని. ఈ చిన్న చిన్నవి ఉంటాయి, అంటే బండికి సైడ్లో తగలుతుంటాయి కదా, గోడలు కానీ అవి కానీ తగలుతుంటాయి కదా, అది చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్ షాక్ అబ్జర్వ్ డిస్క్ ప్యాడ్స్ కానీ ఇప్పుడు దాకా మార్చలేదు భయ, నాకు తెలుసు. అయితే అంటే నేను ఏమేమి రిపేర్ చేసాను నాకు తెలుస్తుంది కదా, డిస్క్ ప్యాడ్స్ కానీ మార్చలేదు. ఇంకా టైర్ కానీ చూసుకుంటే టైర్ కానీ 12,000 కిలోమీటర్కి ఏమరగద్ది మీకు తెలుసు కదా, అదైతే ఉంది. ఇంకా బండి నెంబర్ కానీ చూసుకుంటే AP26C5544 బండి నెంబర్ కానీ చాలా బాగుంది ఇది. ఇంకా చైన్ స్పాట్ కానీ ప్రెజెంట్ లూజ్ సౌండ్ కానీ ఏం లేదు. ఏంటంటే టైం టు టైం వాటర్ వాష్, బండి ఇంజిన్ ఆయిల్, చైన్ డైట్ చేపి చేస్తారు కాబట్టి చైన్ స్పాట్ కానీ ఎలాంటి లూజ్ సౌండ్ లేదు. చైన్ స్పాట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ షాక్ అబ్జర్వ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ అయితే వాడకం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వీక్గా ఉంది. ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. 3 years బండి కాబట్టి కొద్దిగా బ్యాటరీ అయితే దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా, అది బ్యాటరీ అయితే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే సెల్ఫ్ వర్క్ అవుతుంది కాబట్టి బాగానే ఉంది. ఇంకా బండి అవుట్లుక్ యూట్లుక్ ఇంకా బండిలో చెప్పడానికి ఏముంది, డ్యామేజ్ ఏమైనా ఉంటే మీకు డ్యామేజ్ చూపించు. ఎలాంటి డ్యామేజ్ లేదు కాబట్టి దీని గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఓకేనా, ఇది ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇది. అంటే ఈ ప్రాబ్లమ్స్ కింద ఎందుకు వస్తాయి, మామూలు రబ్బింగ్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరైనా రబ్బింగ్ చేయించుకో. దీంట్లో ఏంటంటే ఏడో పొగ స్ప్రే అనేది దాని మీద పడడం వల్ల అది అలా ఉంది. అది చిన్న చిన్న అనేది ఉంటాయి, అవన్నీ ఇక లేకుండా ఉంటే ఇంకెందుకు. కొత్త బండి కొన్న తర్వాత కానీ సీట్ కవర్ వేసుకుంటే గ్రిప్ కవర్ వేసుకుంటే నీగడ బదులు వేసుకుంటే అవన్నీ రిపేర్కి ఎందుకు వస్తాయి, లేదు. జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి ఈ చెప్పాను. ఇంక ఇంజిన్ బీటింగ్ గా మీరు ఉన్నారు, ఆ చిన్న చిన్న వాల్స్ అనేది లూజ్ ఉంటాయి, అవి టైట్ చేసుకుంటే సరిపోద్ది. అది మామూలు మైనర్ కంప్లైంట్, పెద్ద కంప్లైంట్ అనేది కాదు. ఓకే, మీకు ఇంకా ఈ వెహికల్ కావాలి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మన ఏపీ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా తెలంగాణ అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏపీ అనుకుంటే మన నెల్లూరు బండి అయినా సరే ఎక్కడికైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇంక ఇన్సూరెన్స్ అన్న ఇంకా ఫైనాన్స్ విషయానికి వస్తే ఫైనాన్స్ అనేది ఒక 2 days మీరు అమౌంట్ పే చేసినా సరే అప్పటికప్పుడు, లేకపోతే కస్టమర్ అయినా పే చేసి మీరు జస్ట్ అడ్వాన్స్ కట్టినా సరే ఆయన క్లియర్ చేసి డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్టుకొని ఒకేసారి నేమ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ చేయించుకొని మీరు అనేది బండి తీసుకెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకు వీడియో నచ్చిన కూడా మీకు వెహికల్ కావాలనుకుంటే కింద డీపీకి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. మీకు వీడియో నచ్చినా కూడా లైక్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.